రెండవ ప్రపంచ యుద్ధం ముందు వరకు ఈ యూరప్ దేశాలకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ఏమిటి? అమ్యూనిషన్ తయారు చేసి అమ్మడం దేశాలకి. ఇదే కదా ప్రధానంగా, అదే ప్రధానమైన ఈనాటికి అమెరికాకు ఆదాయ వనరు ఏమిటి? ఎక్కువ ఆదాయం. రష్యాకు ఆదాయ వనరు ఏమిటి? అమ్యునిషన్ ప్లస్ ఆయిల్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలన్నీ కలిసి కూర్చొని ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏం ఒప్పందం అంటే అది మనము ఒకరితో ఒకరు యుద్ధాలు చేయొద్దు అని ఒప్పందం చేసుకున్నాయి. మంచిదే కాదా? మంచిదే కదా. బ్యూటిఫుల్. మంచిదైనప్పుడు వాళ్ళ వ్యాపారాలు ఎట్లా, ఏం కావాలా, వాళ్ళ ఆయుధాలు ఎట్లా అమ్ముడు పోవాలా? అవునా కదా? అవును, కరెక్టే. సో వాళ్ళ ఆయుధాలు ఎక్కడికి సప్లై అవుతున్నాయి? నీ నక్సలైట్లకు సప్లై అవుతున్నాయి, టెర్రరిస్టులకు సప్లై అవుతున్నాయి. లేకపోతే టెర్రరిస్టుల దగ్గర అంతంత లాంచర్లు, అవును, డ్రోన్స్, ఇవన్నీ ఎట్టొస్తున్నాయి? అవునా కదా? సో వీళ్ళని టెర్రరిస్టుల్ని పెంచి పోషించడం అనేది ఈ యూరప్ దేశాల యొక్క మరొక కోణం.